నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము సయాటికా, హిప్ జాయింట్ పెయిన్, అది హిప్ బ్యాక్ సైడ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రంట్ సైడ్ గ్రాయిన్ ఏరియా అంటారు కదా, అక్కడ అయి ఉండొచ్చు, లేదా అప్పర్ థైస్ అక్కడ పెయిన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ పెయిన్కి మనకి ఏం చేయాలి ఇది చూద్దామండి. ఇది యూజువల్గా జీబీ అంటే గాల్ బ్లాడర్ మెరిడియన్ కానీ లేదా యూరినరీ బ్లాడర్ మెరిడియన్లో చాలా కోల్డ్నెస్ ఉంటే ఇది చాలా ఎక్కువ కనపడుతుందండి. చాలా ఎక్కువ మందిలో కనపడుతుంది ఈ మధ్యన. అంటే చాలా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్, అంటే చాలాసేపు కూర్చునే ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఎక్కువ వస్తుంది. లేదు కొంచెం ఏదైనా తగిలి ఇంజరీ కూడా అయి ఉండొచ్చు, అది దానివల్ల కూడా వస్తుంది. అండ్ ఈ ఒక్క పెయిన్ దీనివల్ల లోయర్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి. ఓకే, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. దీనికి మనము ఏం చేయొచ్చు అని చూద్దామండి ఈరోజు. చూసారా, ఇది కలర్స్ ఎలా వేసుకోవాలి, అక్యుప్రెషర్లో ఏం చేయాలి, సీడ్ థెరపీలో ఏం చేయాలి అన్నీ చూద్దామండి ఈరోజు. నైట్లో ఫస్ట్ సీడ్ థెరపీలో మనము నైట్లో ఇలా కిడ్నీ రిఫ్లెక్స్కి రాజ్మా పెట్టేయాలండి. ఇది కొద్ది రోజుల వరకు కంటిన్యూస్గా చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఇది ఏదైతే మనకి హిప్ జాయింట్, నేను చెప్తూ ఉంటాను కదండి, ఈ రెండు మన కాళ్ళు, ఈ కాళ్ళు జాయిన్ అయ్యేది బాడీకి ఎక్కడ జాయిన్ అవుతుంది, ఇది మన హిప్ జాయింట్ అండి. ఈ హిప్ జాయింట్ ఎక్కడైతే నేను బ్లాక్లో మార్క్ చేశానో అక్కడ మనము రాత్రిపూట మేతి స్ట్రిప్ వేసుకోవచ్చండి. ఇంకొకటి, ఇక్కడెక్కడైనా మనము ఇలా ప్రోబ్ తీసుకొని కొంచెం ఇలా చెక్ చేస్తూ పోవాలండి కంటిన్యూస్గా. ఇక్కడ చుట్టూ చెక్ చేస్తే మనకి ఎక్కడో ఒక చోటు చాలా ఎక్కువ పెయిన్ వస్తుందండి. అలా కానీ మనకి పెయిన్ పాయింట్ దొరికింది అనుకోండి, ఈ వెనకాతల మీరు ఈ బోన్ ఏరియా అంతా కవర్ చేసుకోవాలి, ఇక్కడంతా చెక్ చేయాలి. ఓకే, ఇలా చెక్ చేసినప్పుడు ఎక్కడైనా మనకి స్లోగా కంటిన్యూస్గా ఇలా చెక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ పెయిన్ బాల్ అని అంటామండి మేము. పెయిన్ ఎక్కడైతే చాలా ఎక్కువ ఉందో అక్కడ మనము ఒకవేళ ఆ పాయింట్ దొరికితే మనం ఇమ్మీడియట్గా పెన్తో మార్క్ చేసుకొని అక్కడ పెప్పర్ పెట్టి రాత్రంతా వదిలేయొచ్చండి. ఎవ్రీడే చేయొచ్చు ఇది. ఓకేనా, సో ఇది మన హిప్ జాయింట్ రిఫ్లెక్స్. ఓకే, దీనికి మనము మేతి స్ట్రిప్ వేయచ్చు, ఇలా ప్రోబ్తో చెక్ చేసి ఒకవేళ పాయింట్ దొరికితే పెప్పర్ వేయచ్చు. ఇంకా మనకి కలర్స్లోకి వస్తే మనము లెఫ్ట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్కి ఇలా స్కై బ్లూ వేస్తామండి. ఎందుకు అంటే ఇలా సైడ్కి వేస్తాం, ఇలా ఇటు సైడు ఇలా సైడ్కి మనం ఎందుకు వేస్తాము అంటే మనకి ఈ థై రిఫ్లెక్స్ ఇక్కడే వస్తుందండి. మనకి ఇన్సెక్ట్ సిస్టంలో థై రిఫ్లెక్స్ ఇలా సైడ్కి వస్తుంది కాబట్టి ఈ థైస్, హిప్ జాయింట్ ఇవన్నీ ఈ పైన నుంచి ఇక్కడ కింద వరకు, థైస్ జాయింట్ నుంచి ఈ కింద హిప్ జాయింట్ వరకు మనము ఇలా కలర్స్ వేస్తాం. ఓకే, మధ్యలో 2 ఫింగర్స్కి రెడ్, రైట్ హ్యాండ్లో రింగ్ ఫింగర్కి ఆరెంజ్, ఇక్కడ పర్పుల్ అన్న వేయచ్చు. ఒకవేళ మీకు స్వెల్లింగ్ లేదనుకుంటే పర్పుల్ వేయండి, స్వెల్లింగ్ ఉంటే కనుక డార్క్ బ్లూ వేయండి. ఓకే, ఇది కూడా నేను సేమ్ ఇక్కడున్న కలర్స్నే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇలా వేశాను. ఎందుకంటే కొంతమందికి లోయర్ బ్యాక్ పెయిన్ కూడా దీంతో పాటు ఉంటుంది కాబట్టి ఈ కలర్స్ని నేను బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫింగర్స్ కూడా వేశానండి. ఇంకొకటి, సయాటికా పెయిన్ చాలా ఎక్కువ ఉంది అన్నవాళ్ళు ఇలా లెఫ్ట్ హ్యాండ్
ఇండెక్స్ ఫింగర్ సైడ్ కండి ఇలా తీసుకురావాలండి. రెడ్ లైన్ పైన నుంచి ఇక్కడ ఈ కిడ్నీ రిఫ్లెక్స్ వరకు మనము ఈ రెడ్ లైన్ లాగేసి, తర్వాత ఇక్కడ మిడిల్ ఫింగర్లో ఇలా 2 రెడ్ డాట్స్ పెట్టండి. దీనివల్ల మీకు సయాటికా పెయిన్లో చాలా వరకు మీకు రిలీఫ్ వస్తుంది. సో ఇది ఇంత కలర్లో అయితే, నెక్స్ట్ మనము అక్యుప్రెషర్లో ఏం చేసుకోవచ్చు, మనము పెయిన్ తగ్గించి కొంచెం మూమెంట్ ఇవ్వడానికి GB41 ప్రెస్ చేయొచ్చండి. ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయండి, ఎక్కువ వద్దు. ప్రెస్ GB41 20 టైమ్స్ 20 సార్లు 2 కాళ్ళల్లో చేసుకోండి. అండ్ UB67 అండి, UB67 పాయింట్ అని మీరు గూగుల్ చేస్తే దాంట్లో వస్తుందండి, అది చూపిస్తుంది ఎక్కడ వస్తుందని. అది మన కాళ్ళల్లో ఈ చిన్న వేలు సైడ్కి వస్తుందండి. అక్కడ మీరు ప్రెషర్ ఇవ్వచ్చు, 20 టైమ్స్ ప్రెషర్ ఇవ్వచ్చు. లేదంటే ఆ పాయింట్ మీదనే ఒకే ఒక మేతి కానీ లేదా ఒక పెప్పర్ కానీ పెట్టేసి రాత్రంతా వదిలేయండి. దీనివల్ల కూడా మనకి కాళ్ళకి సర్క్యులేషన్ అన్నది బాగా పెరిగి మనకి ఈ పెయిన్ అన్నది తగ్గుతూ వస్తుందండి. ఇది మీరు కంటిన్యూస్గా చెయ్యాలి. కనీసం ఒక 15 రోజులు మీరు చేస్తే మీకు డెఫినెట్గా దీనిలో డిఫరెన్స్ తెలుస్తుందండి మీకు. ఇది కంపల్సరీగా చేసి చూడండి, నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.